హాయ్ బ్రదర్, నేను మీ వెంకీని. మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి. మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఈ వారం మన గూడూరు మార్కెట్లో ఉన్నాం బ్రదర్. ఈ వారం గూడూరు మార్కెట్లో మన సబ్స్క్రైబర్స్ ఒక 5-6 మంది అయితే వచ్చారు. వాళ్ళకి పిల్లలు ఇప్పిస్తూ మనకు టైం 9:30 కావస్తుంది. ఇక్కడ మార్కెట్లో అసలు రేట్లు ఎలా ఉన్నాయి, ఈ టయానికి వాస్తవంగా అయితే పిల్లలు అనేది చాలా వరకు ఖాళీ అయితే అయిపోయాయి. ఇది ఒకసారి అడ్రస్ చెప్దాం, తర్వాత మిగతా డీటెయిల్స్ చెప్తాను. ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్, గూడూరు మార్కెట్. ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజామున 3-4 గంటలకు అనేది స్టార్ట్ అవుతుంది. మధ్యాహ్నం 11-12 వరకు అయితే మనకి మార్కెట్ అనేది జరుగుతుంది. కానీ ఇంతకుముందు వారం, ఈ వారం అనేది చెప్పాలంటే 10 గంటల కల్లా అనేది చాలా వరకు ఖాళీ అనేది అయిపోయింది. ఎందుకంటే మార్కెట్లోకి పిల్లలు అనేది 3 months పిల్లలు కానీ, 4 months పిల్లలు కానీ, 5 months పిల్లలు అనేది తక్కువ వస్తున్నాయి, కొనే వాళ్ళే ఎక్కువ వస్తున్నారు. అంతకుముందు వారంలో అయితే మనకి 6 గంటలకల్లా 6 గంటలకల్లా మార్కెట్ అనేది చాలా వరకు ఖాళీ అయితే అయిపోయింది. ఈ వారం కూడా మనకి 8-9 లోపల అనేది ఖాళీ అనేది అయిపోయింది, కొనుగోలు అనేది జరిగింది. చాలామంది బండ్లు తీసుకొని వచ్చి కూడా నా దగ్గరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోయారు. ఎందుకంటే పిల్ల అనేది ఇక్కడ రేట్ ఎక్కువ ఉండింది, ప్లస్ మార్కెట్లో పిల్ల దొరకలేదు. విలేజ్ల్లో కూడా ఉన్నాయి, చాలామంది కాల్ చేస్తున్నారన్న. విలేజ్ల్లో మనకి 4 months 5 months పిల్ల దొరికేది కొంచెం కష్టంగా ఉంది. ఒకవేళ ఏదైనా బ్యాచ్లు ఉంటే నేను చెప్తాను. 3 months పిల్లలు అనేదే ఉన్నాయి. 3 months పిల్లలు కావాలనుకునే వాళ్ళు నా నెంబర్ కాల్ చేయండి. 4 months 5 months పిల్లలు అయితే దొరకడం కష్టం. ఓకే, ఉండే పిల్లలు అయితే మనకి రేట్లు ఏం చెప్తున్నారు, కొనుగోలు ఎలా జరుగున్నాయని ఉండే పిల్లలు అయితే చూపిస్తాను. నేను చెప్పేది ఒకటే బ్రదర్, ఏదైనా సరే మార్కెట్ ఎలా ఉందంటే ఒక 2 వారాల నుంచి మార్కెట్ పెరిగింది. ఇంకా ఉండే కొన్ని పెరగడానికి అవకాశం అయితే ఉండొచ్చు. ఎందుకంటే విలేజ్ల్లో కూడా పిల్లలు అనేది చాలా తక్కువగా ఉన్నాయి, కొనేవాళ్ళు మాత్రం ఎక్కువ మార్కెట్కి వస్తున్నారు. ఓకే, ఇంకా ఎక్కువ మీకు నేను మాట్లాడడం కరెక్ట్ కాదు. ఉండే పిల్లలు ఒకసారి మీకు నీట్గా చూపిస్తూ అవి రేట్లు ఎలా చెప్తున్నారు, కొనుగోలు ఎలా జరిగినాయి, పెద్ద పిల్ల 4 months 3 months 6 months ఏ పిల్లలు అయితే ఉన్నాయో అన్నీ ప్రతి ఒక్క వీడియో దీంట్లోనే తీస్తాను. ఎందుకంటే ఇక్కడ మనకి 4 months 5 months పిల్లలకు సపరేట్గా చూపించేదానికి లేదు, 3 months 2 months పిల్లలు చూపించడానికి కూడా ఇక్కడ పిల్లలు అనేది లేదు. నెక్స్ట్ వీక్లో చూస్తా. ఎందుకంటే ఇక్కడ మన అన్న వాళ్ళు, సార్ వాళ్ళు వరంగల్ నుంచి, నంద్యాల నుంచి, చాలామంది ఆలగడ్డ అటు సైడ్ నుంచి మన సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. వాళ్ళందరికీ పిల్లలు ఇప్పించి అందరికీ బండ్లు ప్రతి ఒక్క బండి లోడ్ చేసి పంపించాను. ఈ తర్వాత చూసుకుంటే ఇక్కడ వీడియో తీయడానికి మార్కెట్లో ఏం లేవు, కాబట్టి నెక్స్ట్ వీక్లోనే ఖచ్చితంగా అయితే తీస్తాను. ఇక్కడ ఉండే పిల్లలు అయితే మాత్రం చూపిస్తాను. ఇక్కడైతే ఫిమేల్ ఉన్నట్టున్నాయి, ఈ పొట్టేళ్ళు కాదు, ఫిమేలు ఇవి పొట్టేళ్ళు కాదు. సరే, ఇవైతే ఉన్నాయి, చూపిస్తాను ఒకసారి. రేట్లు చెప్పేదానికైతే ఎవరు లేరు ఇక్కడ. పొట్టేళ్ళా 3ఏనా? ఏం చెప్తున్నా? 21,000 చెప్పున్నావు. ఎన్ని నెలలు ఉంటాయన్నా? 3 నెలలు ఉంటాయా? వయసు అన్నా వీడియోలో ఓకే. ఇవి మనకి ఈ 3 పిల్లలు అనేది మనకి 21,000 అయితే చెప్పున్నారు. వాళ్ళు చెప్పే రేటు ఫైనల్ రేటు కానీ వచ్చిన తర్వాత బార్గింగ్ అనేది ఉంటుంది. ఓకే, అక్కడైతే మనకి కొన్ని 3 months 4 months పిల్లలు కూడా కనిపిస్తున్నాయి. కొంతమంది బండికి లోడ్ చేస్తున్నారు. అక్కడ పిల్లలు వాళ్ళు ఎంత కొన్నారో మాట్లాడిస్తాను. కింద ఉండే పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారో చూపిస్తాను. ఇక్కడ కూడా మనకి ఫిమేల్ ఉన్నట్టున్నాయి. సరే, మీకు ఒకసారి ఉండేటి చూపిస్తాను బ్రదర్. ఇక్కడ వచ్చేసి మనకి 4 months పిల్లలు ఫిమేల్. అది ఇక్కడ వచ్చి బండికి అయితే మనకి లోడ్ చేస్తున్నారు. 4 months పిల్లలు. ఇది 4 months పొట్టేళ్ళు కదా, 4 months పిల్లలు. జత ప్రైజ్ ఎంత కొన్నారో అన్న వాళ్ళతో అయితే మాట్లాడతాను. మొత్తం పొట్టేళ్ళ ఈరోజు మార్కెట్ తీసుకునేది అనుకోని లేకుండా నువ్వు అది మొత్తం కొనేసినట్టున్నావా? పొట్టేళ్ళయ్యా పదాలా? పొట్టేళ్ళు అమ్మేశారా? అయిపోయింది ఈరోజు మార్కెట్. ఎలా ఉందన్న మార్కెట్? ఎలా ఉంది మార్కెట్ ఈరోజు? ఎక్సలెంట్. సంతోషంగా కనపడుతుంది నీ నవ్వులో. అంతకుముందు డల్గా ఉండేవాళ్ళు ఈరోజు మాత్రం నవ్వు మీద కనపడుతున్నారు. అయితే అంతే బాబాయ్. ఈ కొదాలా ఏం చెప్తున్నావునా? 11,500 చెప్తున్నావు.
ఓకే, ఇవి వచ్చేసి మనకి 3 months ఉన్నాయి, 4 months ఉన్నాయి. ఇవి జత ప్రైజ్ 11,500 చెప్తున్నారు. అదే మనకి మెయిల్ అయితే పొట్టేళ్ళు కన్నా అయితే మనకి 14,000, 15,000 దాకా చెప్పేవాళ్ళు. ఫీమేల్ కాబట్టి మనకి 11,500 చెప్పారు. ఈరోజు మార్కెట్ అయితే చాలా వరకు చెప్పాలంటే కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయి. 9 కల్లా మార్కెట్ అనేది చాలా వరకు ఖాళీ అయితే అయిపోయింది. అక్కడ ఒక బ్యాచ్ ఉంది, అక్కడ కూడా మనకు చూపిస్తాము. ఇవి 3 months, 2 months పిల్లలు ఉన్నాయి కదా. ఇక్కడ వచ్చేసి మనకి 3 months ఉన్నాయి, 2 months పిల్లలు ఉన్నాయి. ఈ బ్యాచ్ వచ్చేసి మనకి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారో చూపిస్తాను. ఇవి లైవ్ వెయిట్ అయితే నాకు తెలిసి 10-11 కిలోలు అనేది యావరేజ్ లైవ్ వెయిట్ వస్తాయి. ఎందుకంటే మనకి చిన్న పిల్ల ఉంది, పెద్ద పిల్ల ఉంది. యావరేజ్ మీద 10-11 కిలోలు లైవ్ వెయిట్ వస్తుంది. ఏం బాబాయ్ ఈరోజు సంతోషంగా ఉన్నారా? మార్కెట్ బాగుందా? ఈరోజు చికెన్ తినాలా? చికెన్ బిర్యానీ పెట్టి బాబాయ్కి కొనేసి అయిపోయినాయి. ఇవి కూడా అమ్మేటియా? ఏం చెప్తున్నావు బాబాయ్? 14,000 చేత 14,500 చెప్పాను. ఓకే, మార్కెట్లో నాకు తెలిసి కట్టే కనబడుతుంది. ఓకే, ఎన్ని పిల్లలు బాబాయ్? 27 పిల్లలు, జత 14,500 చెప్తున్నాం. ఓకే, మనకి మార్కెట్లోకి చాలా వరకు అయితే ఈ ఖాళీలో 2 months, 3 months పిల్లలు అనేది ఈ కట్టే కనిపిస్తున్నాయి. మిగతాయి మొత్తం ఇక్కడ ఉంటాయి. ఏదైతే కనపడలే ఈ మార్కెట్లో ఇది ఒక్కటే కనిపిస్తుంది. ఇవి జత ప్రైజ్ 14,500గా చెప్తున్నారు. వాళ్ళు చెప్పే రేటు ఫైనల్ రేటు కదా. మార్కెట్లో అయితే వరకు నిన్న వారం ఈ వారం కొంచెం పిల్లలు అనేది దొరకడం కష్టంగా ఉంది. ఓకే, నెక్స్ట్ వీక్ ఎలా ఉందో నెక్స్ట్ వారంలో అయితే మీకు చూపిస్తాను. ఈ వారం మీకు చూపించడానికి ఏం లేదు, ఎందుకంటే ఇక్కడ పిల్లలు ఎక్కడ ఏం లేవు చూపించడానికి. ఇంకా మీకు చెప్పేదానికి కూడా నేనేం లేదు. ఎవరైనా సరే మార్కెట్కి వచ్చేవాళ్ళు వెహికల్ బండ్లు అనేది తీసుకురావద్దన్నా. ఎందుకంటే ఇక్కడ మనకు పిల్ల దొరికితే ఇక్కడ బండి అనేది మాట్లాడతాను. ఎందుకంటే ఈరోజు 3 బండ్లు వచ్చాయి, మనకి పిల్లలు దొరక్క 3 బండ్లు అనేది ఖాళీగా వెళ్ళారు. విలేజ్ల్లోకి వెళ్దామన్నా విలేజ్ల్లో లేవు. ఉంటే చూపిస్తా అని చెప్తాను, లేకపోతే మనం చెప్పలేం. కాబట్టి మ్యాక్సిమం ఉన్నంత వరకు బండ్లు తీసుకోరాకుండా మీరు ట్రైన్కో బస్కో వచ్చారంటే మీకు ఇక్కడ కుదిరాయి అంటే మీకు కావాలంటే ఇక్కడ బండి అనేది మాట్లాడతానన్నా. ఈ విలేజ్ల్లో కూడా నాకు తెలిసి 4 months, 5 months పిల్లలు లేవు. 3 months పిల్లలు ఉన్నాయి, అవి కూడా కొంచెం రేట్లు అయితే ఎక్కువగా చెప్తున్నారు. విలేజ్ల్లో కూడా పిల్లలు లేవు. ఒకవేళ ఏదైనా ఉన్నాయంటే ఖచ్చితంగా మన ఛానల్లో వీడియో అనేది నేను అప్లోడ్ చేస్తాను. సరే, ఎవరైనా సరే మార్కెట్కి రావాలనుకునే వాళ్ళు బుధవారం, గురువారం అనేది కాల్ చేయండి. మీకు మిగతా డీటెయిల్స్ అని నేను ఫోన్లో అనేది చెప్తాను. ప్రతి ఒక్క విషయం వీడియోలో చెప్పకూడదు. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకంటే నేను మార్కెట్లో మళ్ళీ మేకలు, గొర్రెలు వీడియో తీసుకోవాలి. ఇక్కడైతే ఏం లేవు, మేకలు, గొర్రెలు వీడియో అయినా తీసుకుందాం. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.